ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ఏంటండి? దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచంలో నీకు ఏది ఇష్టమో అంటే చాలామంది చాలా చెప్తూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ప్రతి మనిషికి కూడా ఈ ప్రపంచంలో ఇష్టమైనది ఏమిటంటే తన శరీరమే. అంతేనండి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఇష్టమైంది ఏంటి? పైకి ఎన్నో చెప్తారు, నాకు అది ఇష్టం, ఇది ఇష్టం, వారిష్టం, వీరిష్టం అని. కానీ నిజం మాట్లాడుకుంటే, పచ్చి నిజం మాట్లాడుకుంటే ప్రతి మనిషి ఇష్టపడేది ఏమిటంటే తన శరీరాన్ని. అందుకే మనిషి తన శరీరాన్ని పోషించుకోవడానికి, తన శరీరాన్ని మెరుగులు దిద్దుకోవడానికి ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాడు. ఎందుకు ఈ తిప్పలంటే ఏమంటాడు? పొట్ట తిప్పలు అంటాడు. అంటే తన శరీరాన్ని పోషించుకోవడానికే మనిషి తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. తన శరీరానికి మెరుగులు దిద్దుకోవడానికే మనిషి తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. కానీ ఇటువంటి వారందరికీ కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమిటంటే ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. మరి నిష్ప్రయోజనమైనటువంటి శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుడే చెప్పేశాడు కదా, ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరం కేవలం. మరి నిష్ప్రయోజనమైనటువంటి శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడండి? అది ఈరోజు మనం ఆలోచిద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో మనం ఏ వస్తువును తయారు చేసినా సరే ఎవరి కొరకు చేయించుకుంటాం? మనిషి ఇదిగో ఈ ఫ్యాన్ కనిపెట్టాడు, ఈ లైట్ని కనిపెట్టాడు కదా. మరి ఎవరి కోసం ఈ ఫ్యాన్ని, లైట్ని, సౌండ్ బాక్స్ని, వీటన్నిటిని కనిపెట్టాడంటే తన కోసమే. తన కోసం కాకుండా మనిషి ఈ లోకంలో ఏది కూడా కనిపెట్టడు, తయారు చెయ్యడు. బైబిల్ గ్రంథం అందు ఒక మాట ఉంది, దాన్ని చూసి ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దామండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగా చేసెను. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను. ఇప్పుడు మానవుని దేనికి కలుగు చేశాడు? మనిషి పనికా, దేవుని పనికా? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగా చేసును. మరి మనిషిని ఎందుకు కలుగు చేశాడు? ఎందుకు కలుగు చేశాడండి? మనిషి పని కోసమే కదా. అంటే మన పొట్ట తిప్పల కోసమే కదా అని మనం అనుకుంటావా లేదా? అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు వారి యొక్క కార్యములు ఎవ్వరూ కూడా చూడడం లేదు. అంటే ఇప్పుడు ఈ శరీరాన్ని దేవుడు తయారు చేశాడంటే ఎవరి కోసం తయారు చేశాడు? దేవుని కోసమే తయారు చేశాడు. దాన్ని మనం ఎవరి కోసం ఉపయోగిస్తున్నాం? మన కోసము ఉపయోగిస్తున్నాం. చూడండి, కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. భోజనము ఎందుకు నియమింపబడిందంట? కడుపు ఎందుకు నియమింపబడిందంట? భోజన పదార్థములకు.
అని మనం అనుకుంటాం అంతే. ఇంతకీ భోజనము ఎందుకు నియమింపబడింది? మనిషికి భోజనము ఎందుకు నియమింపబడింది? దేవుని పని చేయుటకు అది మనకి ఏమిస్తుంది? శక్తినిస్తుంది. అంతేనండి. కానీ దాన్ని మనం ఎలా మార్చేసాం? కేవలం మన కడుపు కొరకు మాత్రమే భోజనము అనుకుంటున్నాం. అందుకే దేవుడు ఒక చోట యాకోబు పత్రికలో అంటాడు, వారి కడుపే వారికి దేవుడు అంటాడు మాట. ఎందుకే భోజనం దేని కొరకు నియమింపబడింది? మనకి ప్రభు పని చేయుటకు శక్తిని ఇవ్వడానికి నియమింపబడింది. మనం ఆ భోజనం నుండి శక్తిని పొందుకొని ఎవరు పని చేసుకుంటున్నాం? మన పని చేసుకుంటున్నాం. చదవండి. భోజన పదార్థములు కడుపునకును దేవుడు దానిని వాటిని నాశనము చేయును. ఇదిగో దేహము జారత్వము నిమిత్తము కాదు. చాలా మంది మనసుల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, దేవుడు దేహాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఇదిగో ఈ లోకంలో సుఖపడడానికే, ఈ లోకంలో జారత్వం చేయడానికే, ఈ లోకంలో వ్యభిచారం చెయ్యడానికే అనే అపోహ చాలా మందిలో ఉంటుందండి. మనలో లేకపోవచ్చు, కానీ సత్యం తెలియనటువంటి వారిలో చాలా మంది ఉంటుంది. అందుకే ప్రభు అక్కడ నొక్కి రాయిస్తున్నాడు, దేహం ఎటువంటి పరిస్థితుల్లో కూడా జారత్వం కొరకు కాదు, కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే అంటే మనకు శరీరాన్ని దేనికి ఇచ్చాడు? దేవుడు దేనికి ఇచ్చాడండి? ఆయన నిమిత్తమే ఇచ్చాడు. మరి దేనికి వాడుతున్నా? మన నిమిత్తం మనం వాడుతున్నాం. అందుకే దేవుడికి చిరాకు వచ్చి శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది అయిపోయింది అంతే. మీరు అలా నిష్ప్రయోజనమైంది కాదు అది, మనం మార్చేసుకున్నాం. నిష్ప్రయోజనమైంది దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వడు. అర్థమైందండి? శరీరము కేవలం నిష్ప్రయోజనమైంది, ఆత్మయే జీవింప చేయుచున్నది. సరే, శరీరాన్ని దేవుడు తన కొరకు ఇచ్చాడు. తన కొరకు ఎందుకు ఇచ్చాడు? అంతే కదండి, తన కొరకు ఇచ్చాడు అని తెలుసుకున్నాం. మరి తన కొరకు ఎందుకు ఇచ్చాడని తెలుసుకోవాలి కదా. చూడండి, యెషయా గ్రంథం. అంటే రెఫరెన్స్లు ఎక్కువ చెప్తే నేను ఇబ్బంది పడకండి. మనకి సబ్జెక్టు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఉప్మాలో జీడిపప్పు లేకపోతే ఎంత బాధపడిపోతారు మీరు? బాధపడతారా లేదా? మరి వాక్యంలో ఏదో రిఫరెన్స్ లేకుండా అలాగ కథలా చెప్పేస్తే అది అవ్వదు. మరి రెఫరెన్స్లు చెప్తుంటే మీకెందుకు బాధ అంటే తీయడానికి బద్ధకం. ఎక్కడ ఉందో మనకి తెలియదు. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వానిని. నా మహిమ నిమిత్తము, ఇక్కడ ఆగండి, మళ్ళీ చదువుతుంటే. మహిమ అంటే ఏంటండి? పాటల్లో పాడేస్తాం కదండి, మహిమ మహిమ ఆ యేసుకే. మహిమ అంటే ఏంటి? ఇప్పుడు నా మహిమ నిమిత్తం నేను సృజించిన వాణిని అన్నాడు. మహిమ అంటే ఏంటి? గొప్పతనం అండి. మహిమ అంటే ఏంటి? గొప్పతనం. నా గొప్పతనం నిమిత్తము నేను సృజించిన వాణిని
నా నామము పెట్టబడిన వారందరినీ ఏంటండి తెప్పించుము. అదిగో నేనే వారిని కలుగ చేసి తిని. ఎందుకు కలుగ చేసితూ ప్రభు అంటే నా నామ మహిమ నిమిత్తము వారికి నేను శరీరాన్ని ఇచ్చి తిని. అదే అధ్యాయము 21వ వచనం. అదే అధ్యాయము 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన, అదిగోండి నా నిమిత్తము, మీ నిమిత్తము కాదు, నా నిమిత్తము నేను నిర్మించినటువంటి జనులు నా స్తోత్రమును ఏంటండి ఆయన స్తోత్రమును ప్రచురము చేయుదురు. అంటే దేవుడు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయడానికి. మన గొప్పదనాన్ని ప్రచురం చేసుకుంటాం. మన దర్పాన్ని మనం ప్రచురం చేసుకుంటాం. నాకు అంత ఉంది, ఎంత ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, తరతరాలకు తరగని ఆస్తి ఉంది. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? చదవండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అదిగో నా గొప్పతనాన్ని, నా స్వభావాన్ని, నా లక్షణాన్ని ప్రచురము చేయుదురు. పేరండి ప్రచురం చేసేవారు? దేవుడు ఆయన యొక్క గుణ లక్షణాలని, ఆయన యొక్క స్వభావాన్ని ప్రచురం చేస్తారని మనకు దేహాన్ని ఇచ్చారు. మరి మనం ఏం చేస్తున్నాం దేహంతో? దీనికి ఏ బాధ కూడా కలగకుండా చూస్తున్నావా లేదా? ఏది పాడైపోయినా పర్వాలేదు, కానీ ఈ దేహం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాడు అవ్వకూడదు. దీనికి ఎన్నో క్రీములు, ఎన్నో పౌడర్లు, ఎన్నో అత్తళ్ళు, ఎన్నో లోషన్స్, ఎండ తగలకూడదని మొహానికి కట్టేసుకుంటారా లేదా? అంటే ఇప్పుడు మనం దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం అన్నిటికన్నా? శరీరాన్ని ప్రేమించు. నిష్ప్రయోజంగా దానిని ఏం చేస్తున్నామంటే మార్చేస్తున్నాం. దేవునికి మహిమ ఈ శరీరంతో చెల్లించడం లేదు. దేవుని యొక్క స్తోత్రాన్ని ఈ శరీరంతో ప్రచురం చేయడం లేదు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ. కృప అంటే ఏంటండి? కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? కృప అంటే అండి, మనం పదాలు వాడేస్తాం కృప మహిమ అని. కృప అంటే ఏమిటంటే చూడండి, మనకి ఏదైనా ఒక వస్తువు పనిచేయడం లేదు, కానీ ఆ వస్తువు అంటే మనకి చాలా ఇష్టం. అప్పుడు ఏం చేస్తాం? ఎంతో సహనంతో దాన్ని ఏం చేస్తాం? రిపేర్ చేయించుకుంటాం. అంటే ఈ వస్తువును పాడేసి కొత్త వస్తువును తెచ్చుకుంటే అది మన మనసుకు అంగీకారం అవ్వదు. అందుకే ఆ వస్తువు మీద కొంచెం జాలిపడి మనం ఏం చేస్తామంటే సహనం చూపించి ఆ వస్తువుని బాగు చేసుకుంటాం. యేసు ప్రభువారు మనల్ని విలువ పెట్టి కొన్నారు. ఎవరిని కొన్నారో? పరిశుద్ధులను కొన్నాడా? పాపులను కొన్నాడా? పాడైపోయినటువంటి వస్తువుని ఎవరైనా కొంటారండి? పుచ్చిపోయిన టమాటాలు, పుచ్చిపోయిన వంకాయలు తెచ్చుకుంటావు నువ్వు? మరి ఆయన మాత్రం పాపంతో పుచ్చిపోయినటువంటి మనుషుల్ని ఎలా కొన్నాడు? ఎలా కొన్నాడు? అదే కృప. మనం ఎంత పాడైపోతున్నప్పటికీ కూడా మన మీద ప్రేమ, మన మీద జాలి చూపి
మనల్ని తన రక్తం చేత కడిగి మనల్ని బాగుపరుచుకున్నాడు కదా, అదే దేవుని యొక్క కృప. కృప అంటే ఏంటండి? కృప అంటే ఏంటండి? సహనంతో కూడినటువంటి జాలినే కృప అంటారు. మన బిడ్డల ఏళ్ళలో చూపిద్దామండి కృప. వాడు ఎంత అల్లరి చేస్తున్నా సరే అలాగా అల్లరి చేయకు బాబు, అల్లరి చేయకు బాబు అంటావా? 4 చడిచేస్తాం. కొట్టేసి వాడు బాధపడుతుంటే అప్పుడు జాలిపడతాం. అంతేనా? దేవుడు అలాగా మనల్ని మొత్తక ముందే జాలిపడి కృప చూపిస్తాడు. ఆ కృపని నువ్వు నిర్లక్ష్యం చేస్తే అప్పుడు మొత్తుతాడు. దేవుని ప్రేమకు మనిషి ప్రేమకు అది తేడా. ఇప్పుడు చదవండి. అంటే కృప అంటే ఏంటో తెలుసుకున్నాం, మహిమ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు, అంటే ఎవరి యందు? ఇదిగో నా ప్రియ కుమారుడు. తన ప్రియుని యందు అంటే ఎవరు? యేసుక్రీస్తు నందు. తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన అదో కృపను మహిమను మనకి ఎలా అనుగ్రహించాడంట? ఉచితముగా అనుగ్రహించాడంట. విలువ పెట్టి మనం కొనలేదు. అర్థమైందండి? వాక్యాన్ని అలా విభజించుకుంటూ వెళ్ళాలండి. కృపను మహిమను ఎలాగా అనుగ్రహించాడంట? తన ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించాడంట. అదిగా ఉచితముగా అనుగ్రహించినటువంటి ఆ కృపకు ఆ మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన అదిగో దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా, అదిగో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా అదిగో తన కోసము నిర్ణయించుకొని, అదిగో దేవుని కుమారులుగా మనం స్వీకరించబడాలంటే క్రీస్తు ద్వారా ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు. కృపనిచ్చాడు, మనకి మహిమను ఇచ్చాడు. కృపా మహిమ పొందుకున్నటువంటి మనము మరలా క్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరించబడాలంటే ఉండవలసినటువంటి అర్హతలు చెప్తున్నాడు. స్వీకరించుటకై మనలను ముందుగా జగత్తుత్పత్తి ముందు తన కోసం నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును అద్దుగో నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇదంతా దేని కొరకు అంటే, ప్రభునందు ప్రియులారా, ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నీతిమంతులుగా ఉండాలి. అలా ఉన్నవారే నా కుమారులుగా స్వీకరించబడతారు అని క్రీస్తునందు మనల్ని కృప చూపించి ఆయన మహిమ మనకు ఇచ్చి ఆయన ఏం చేశాడంటే మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచు ఉన్నాడు. మరి పరిశుద్ధులు నీతిమంతులుగా ఎలా ఉండగలం? పరిశుద్ధులము అని ఎలా ప్రూవ్ చేసుకోగలం? నీతిమంతులని ఎలా ప్రూవ్ చేసుకోగలం? శరీరం ఉండాలి. అంతే కదండి? అంతేనే కదా? పరిశుద్ధులుగా ప్రూవ్ చేసుకోవాలన్నా, నీతిమంతులుగా ప్రూవ్ చేసుకోవాలన్నా ఏముండాలి మనకి? శరీరము ఉండాలి. పరీక్షకు నిలబడాలి. మనల్ని పరీక్షకు నిలబెట్టేదేంటి? శరీరమే. ఈరోజు సాయంత్రం చక్కని మీటింగ్, ఈరోజు సాయంత్రం చక్కని సినిమా. ఎక్కడికి వెళ్తుంది శరీరం? పరీక్షలో ఎక్కడికి వెళ్తుంది? నువ్వు ఎంతగా ప్రేమిస్తున్న శరీరం నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? సినిమాకు తీసుకువెళ్తుంది. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసి ఉన్నాడు మనల్ని?
ఆయన ముందు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబెట్టాలి. అలా నిలబెట్టవలసినటువంటి శరీరం ఎక్కడికి వెళ్ళాలి? అలాగ అవ్వాలంటే ప్రసంగానికి, మీటింగ్కి వెళ్ళాలి. కానీ వెళ్తుందా? అందుకే ఆత్మ సిద్ధమా కానీ శరీరం సిద్ధమా? బలహీనం. అంటే నిష్ప్రయోజనమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడా? ఇచ్చినటువంటి శరీరాన్ని నిష్ప్రయోజనంగా మనం మార్చేస్తున్నామా? అంటే ఆ శరీరం మీదే వ్యామోహం పెంచుకుని, ఆ శరీరం మీదే ప్రేమ పెంచుకుని, ఆ శరీరాన్ని నిష్ప్రయోజనంగా మార్చేస్తున్నాం. ఏమండి, ఎవరికైనా అరటిపండు ఇచ్చారనుకోండి, ఆ అరటిపండును ఒలిచి ఆ లోపల గుజ్జును పాడేసి తొక్క తింటే ఎలా ఉంటుంది? ఆయన చూస్తే మీరు ఏమనుకుంటారు? పిచ్చోడు అనుకుంటావు అనుకో. దేవుడు కూడా మనం చూసి అలాగనుకుంటాడు. నీ శరీరాన్ని దేవుని మహిమపరచడానికి నీకు ఇచ్చాను. నువ్వు ఆత్మానుసారమైనది విడిచిపెట్టేసి ఈ లోకపరమైనది నువ్వు నీలోకి జొప్పించుకుంటే దేవుడు కూడా మనం ఎలా చూస్తాడంటే, చూస్తాడా లేదా? ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి దేవుడు మనకి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆయన యొక్క పనిని చెయ్యడానికి, ఈ శరీరంతో ఆయన్ని మహిమ పరచడానికి. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా. సహోదరులారా అంటే ఎవరండి? ఏంటండి? క్రీస్తునందు ఉన్నవారు, ఒక మీనింగ్ మంచిదే. ఇంకా సహోదరులు అంటే వాక్యాన్ని అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం కాదండి. ఆ వాక్యాన్ని విభజించుకున్నప్పుడే మనకి సారం అర్థమవుతుంది. సహోదరులు అంటే ఏంటి? ఎవరు? బాప్తిసం తీసుకున్నవారు. కరెక్ట్. అది కూడా. ఉదరము అంటే ఏంటి? సహోదరులు అంటే ఒకే కడుపున పుట్టిన. ఇప్పుడు నేనున్నాను, మీరు నాకు సహోదరులకు కాదా? మరి ఒకే కడుపున పుట్టలేదు. క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం. మరి ఒకే కడుపున పుట్టలేదు కదా. అదిగో అందరము ఒకే దేవుడైనటువంటి యెహోవా గర్భమున పుట్టిన వారము. ఆదాము మొదలుకొని చివరి మనిషి వరకు కూడా ఒక దేవుని గర్భమున పుట్టిన వారము. అంటే మనం అందరం ఎవరో సహోదరులు కదా. ఇప్పుడు చెప్తున్నాడు సహోదరులారా అంటున్నాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, మనకు అనుకూలమైంది కాదండి. ఎవరికి అనుకూలమైందంట? దేవునికి అనుకూలం. దేవుడి గురించి ఏదైనా అర్పించేస్తాం అంటాం, కానీ ఏం అర్పించేస్తాం? ఇది అర్పిస్తాం. ఎందుకు? ఇది మనకు అనుకూలం. ఎందుకు? మళ్ళీ వచ్చేస్తాం. పౌలులాగా ఇది అర్పించామంటే వస్తుందా? రానే రాదు. పేద విధవరాలు కానుక పెట్టిలో ఎంత వేసింది? ఒక నాణ్యం అనుకోండి, పోనీ ₹1 అనుకోండి. అది అసలుకే మనకు అనుకూలమైందండి. చిల్లరేస్తే ఒప్పుకుంటాం అసలుకే? ఒప్పుకుంటామా? ఒప్పుకోము. అది వేయొద్దు అంటున్నారండి. మరి దేవుడికి అనుకూలమైందా లేదా? యేసుప్రభువారు ఏమన్నారు ఆ కానుకలు పెట్టి దగ్గర కూర్చొని? ఈ కానుకలు వేసిన వారందరిలో ఆమె కానుకే సర్వశ్రేష్టమైనది. ఎందుకంటే అందరూ తమ తమ కలిమిలోంచి ఇచ్చారు.
ఈమె మాత్రం తన లేమిలోంచి ఇచ్చింది. నా దగ్గర ఉంది ఒకే రూపాయి, లేకపోతే వెండి నాణం అనుకోండి, ఒకే నాణం, ఇది ఇచ్చేస్తే నాకు తర్వాత నా భుక్తి ఎలాగా అని ఆలోచించలేదు. ఆ త్యాగాన్ని చూశారు. వేసినటువంటి క్వాంటిటీని చూడలేదు, క్వాలిటీని చూసి. అది అండి దేవునికి అనుకూలమైన దానికి మనకు అనుకూలమైన దానికి ఉంటుందా లేదు తేడా? ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి కొనుడని దేవుని వాక్యమును బట్టి, వాత్సల్యమును బట్టి, అద్దుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని. ఏమండి అపోస్తలుడైన పౌలు అంత బ్రతిమాలుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ బ్రతిమాలుకొని మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు. చదవండి అమ్మా. ఇట్టి సేవ ఎవరికి? సేవ ఎవరికి యుక్తమై ఉన్నది? ఇట్టి సేవ మీకు యుక్తమైందంటే మొత్తం కొరింథీ సంఘాన్ని అంతటి కలిపి చెప్తున్నాడా? కొరింథీ సంఘంలో ఉన్న బోధకుడు చెప్తున్నాడా? ఎవరికి చెప్తున్నాడండి? సంఘం అంతటికి ఇట్టి సేవ మీకు, బహువచనం, మీకు బహువచనం, యుక్తమై ఉన్నది. యుక్తమై ఉండడం అంటే సరైనది. మీ శరీరాల్ని దేవుడికి సజీవ యాగముగా మీరు సమర్పించేటువంటి సేవ దేవునికి యుక్తమై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేనికోసం అండి? ఆయన నామానికి కీర్తి తేవడానికి, ఆయనకు మహిమ కలుగా చేయడానికి. అంతేనండి? అంతేనా? అంతే. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను అంటే మనుషులను మట్టికి మార్చుచున్నావు అంటే, మనిషి అంటే అర్థం ఏంటి? శరీరము ప్లస్ ఆత్మ. ఆత్మను దేవుడు మట్టికి మార్చేస్తాడా? అంటే ఇప్పుడు నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు అంటే అర్థం ఏంటి? మనిషి శరీరాన్ని మట్టికి మార్చుతున్నావు. మరి నరుడు అంటే ఎవరు? శరీరము ప్లస్ ఆత్మ, లేకపోతే శరీరాన్ని ధరించిన వాడు. మరి శరీరాన్ని మన్నుకు మార్చేసిన తర్వాత దేవుడు మళ్ళీ ఎలాగ సంబోధిస్తున్నాడు? అర్థమైందండి నేను చెప్పింది? నీవు నరులను, మనుషులను మంటికి మారుస్తున్నావు. మనుషులు అంటే ఎవరు? శరీరం ప్లస్ ఆత్మ. ఆత్మను మంటికి మార్చలేరు అంటే మనిషి యొక్క శరీరాన్ని మంటికి మారుస్తున్నాడు. మనిషి శరీరం మంటికి మారిపోయిన తర్వాత ఇంకేముంటుంది? బ్యాలెన్స్ ఏముంటుందండి? ఆత్మ ఉంటుంది. మరి ఆత్మ నరుడా అనొచ్చా? మరి అంటున్నాడు దేవుడు, నరులారా తిరిగి రండని నీవు సెలవు ఇచ్చుచున్నావు. మన దేహం మంటికి మన్ను అయిపోయిన తర్వాత మన ఆత్మ మిగిలి ఉన్నప్పుడు మనం నరులు ఎలా అవుతాము? ఎలాగా అవుతామంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 42 నుంచి 44 వచ్చినారు. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. శరీరము
క్షయమైనదిగా విత్తబడుతుందంట. అంటే మంటిని, ఈ శరీరం మంటే కదా, మంటిని మన్నుకి మార్చేస్తున్నాడు. అంటే క్షయమైనదిగా అంటే నాశనం అయిపోయేదిగా విత్తబడుతుంది. అది శరీరం మళ్ళీ ఎలాగా లేపబడుతుంది? అక్షయమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా. ఎవరు ఘనహీనత తెచ్చారు దానికి? దేవుడు మనకి ఇచ్చినటువంటి శరీరానికి ఎవరు ఘనహీనతను తెచ్చారు? మనమే తెచ్చుకున్నాం. ఘనహీనతగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా ఎత్తబడి విత్తబడి బలమైనదిగా లేపబడును. చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరముగా విత్తబడుతుందంట. ఆ విత్తబడింది ఆత్మ సంబంధమైనటువంటి శరీరంగా లేపబడుతుంది అంట. చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన దేవుడు. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం ఉందంట, ఆత్మ సంబంధమైనటువంటి శరీరం ఉందంట. ఇప్పుడు వరకు శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఏ శరీరం గురించి మాట్లాడుకున్నా? ఏ శరీరం గురించి మాట్లాడుకున్నామండి ఇప్పటి వరకు? ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం గురించి ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము కలదు, ఆత్మ సంబంధమైనటువంటి శరీరము కలదు. మరి ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? అసలుకి ఆత్మ సంబంధమైనటువంటి శరీరం అంటే ఏమిటి? మహిమ శరీరం అన్నా, అక్షయ శరీరం అన్నా, లేకపోతే సశరీరము. ఏంటండి? సశరీరము అన్న ఈ మూడు కూడా ఒకటే. ఆత్మ సంబంధమైనటువంటి శరీరం అన్నా, సశరీరము అన్నా, మహిమ శరీరం అన్నా సరే, అక్షయ శరీరం అన్నా సరే, 3 కాదు 4 చెప్పాను. ఈ 4 కూడా ఒకటి. ఆత్మ సంబంధమైనటువంటి శరీరము. మనము చూడలేమా లేదా? రెండో రాకడలోనా? ఒక రిఫరెన్స్ చూపిస్తాను చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి పత్రిక మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ప్రత్యక్షుడాయను ఏ కాలంలో ఉంది? భవిష్యత్ కాలమా, వర్తమాన కాలమా, భూతకాలమా? ప్రత్యక్షుడాయను ఏ కాలంలో ఉంది? జరిగిపోయినటువంటి కాలంలో. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు సశరీరుడుగా? రెండో రాకడలో కాదు, మొదటి రాకడలోనే పునరుద్ధానం జరిగిన తర్వాత ఆయన శిష్యులకు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడా లేదా? అంటే అక్షయ దేహాన్ని, మహిమ దేహాన్ని, సశరీరాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి దేహాన్ని మొదట పొందుకున్నది ఎవరు? యేసు క్రీస్తు ప్రభువు. మనము కూడా సశరీరులుగా లేపబడతామా లేదా? లేపబడతాం. అంటే
ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము కలదు, ఆత్మ సంబంధమైనటువంటి శరీరము కూడా కలదు. మరి ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? పరలోకంలో ఎవరుంటారండి? పరిశుద్ధులు ఉంటారా? ఉండబోతారు. ఎవరుంటారు? దేవుడు ఉంటాడు, యేసుప్రభు వారు ఉంటారు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, వీళ్ళందరూ కూడా ఆత్మలా కాదా? ఆత్మస్వరూపులా కాదా? ఆత్మస్వరూపు. మరి ఇప్పుడు అక్షయ దేహాన్ని ధరించుకొని మనము ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తామా లేదా? ఎందుకు ఇచ్చాడు ఈ అక్షయ దేహాన్ని? అక్షయ దేహం ధరించుకున్న తర్వాత మనం ఎలా ఉంటాం అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు అక్షయ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో, లేకపోతే సశరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో, మహిమ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో మనకి అర్థమవుతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనం. పునరుద్ధానమందు యేసు ప్రభు వారిని ప్రశ్న అడిగారంటే, పునరుద్ధానం అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్ళిళ్ళు ఉంటాయా అని. బాబు ఆ పెంట కూడా ఇక్కడ పెట్టకండి, ఆ పెంట ఇక్కడ పెట్టకండి. పునరుద్ధానం ముందు ఎవ్వరు, వివాహం అన్ని విషయంలో ఘనమైందండి. మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారేమో, ఘనమైందిగా దేవుడు ఎంచితే మీరు పెంటనే ఎందుకు అంటున్నారు? మనం మార్చేసుకున్నాం, ఘనమైందే. ఎవ్వరు పునరుద్ధానం ముందు ఎవ్వరు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వబడరు. మరి దేహం ఎందుకు? పెండ్లి చేసుకునరు, పెండ్లితో ఎవరు? మరి అక్షయ శరీరం ఎందుకు? ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం దేవుని మహింపరచడానికి, దేవుడు సంకల్పంలో. మన సంకల్పంలో ఏంటి? పెండ్లి చేసుకోవడానికి, పెండ్లికి ఇవ్వడానికి, బిడ్డలకు అనడానికి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం కావాలి. మరి అక్షయమైనటువంటి శరీరంలోకి మార్పు చెందిన తర్వాత ఎలా ఉంటుంది ఆ శరీరం అని అడిగినటువంటి ప్రశ్న. పునరుద్ధాన దినమందు అక్కడ పెండ్లు ఉంటాయా ప్రభు అంటే, వద్దు బాబు ఆ పెంట ఇక్కడ వద్దు. ఎవరు పెండ్లి చేసుకోరు, ఎవరు పెండ్లికి ఇవ్వబడరు. ఎలా ఉంటారంటే అండి, పరలోకమందు దూతల వలె ఉందురు. అంటే ఇక్కడ మనం అక్షయ శరీరాన్ని ధరించుకొని పరలోకానికి వెళతాము. పరలోకంలో ఉన్నటువంటి దూతల వలె మనము ఉంటామంట. అసలుకి అక్షయ శరీరం ధరించుకోకపోతే వెళ్తామా? అక్షయ శరీరాన్ని ధరించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? ఏమండి, మనకి వ్యామగాములు ఉంటారు, చంద్రమండలానికి, బుధగ్రహానికి, ఆ గ్రహానికి, ఈ గ్రహానికి వెళ్తూ ఉంటారు. డైరెక్ట్గా ఇలా షర్టు ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోతారా? అలా వెళ్ళిపోయారనుకో, వాళ్ళ బాడీ స్పేస్లోకి వెళ్ళాక ముక్కలుగా అయిపోయి ఒక్కొక్క గండం మీద ఒక్కొక్క ముక్క పడుతుంది. అర్థమైందండి? దానికి ఒక సెపరేటు సూటు ఉంటుంది. అలాగా పరలోకానికి చేరుకోవాలంటే మనకు కూడా ఏమో ఉండాలి? అక్షయ శరీరం ఉండాలి. అటువంటి అక్షయ శరీరాన్ని పొందుకున్నటువంటి మనము, ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని పొందుకున్న మనం ఎవరు వలె ఉంటామంట? దేవదూతల వలె ఉంటామంట. మరి దేవదూతలు ఎలా ఉంటారు? దేవదూతలు ఎలా ఉంటారు? అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి 3 దేవదూతలు ఏం చేశారు? మాట్లాడారా లేదా? భోజనం చేశారా లేదా? మనోహ దగ్గరికి వచ్చారు. మనోహ ఎవరు? మాట్లాడా లేదా? యాకోబుతో దేవదూత, దేవుడు కాదండి పెనుగులాడతా, మీకు తెలుసో లేదో, కావాల్సింది మళ్ళీ సబ్జెక్ట్గా చెప్తాను. యాకోబు మగసిరి కలవాడే దేవుడితో పోరాడి గెలిచిన ఉంటుంది. అపోస్తుల కార్యంలో
ఏముంటుందంటే ఆ రాత్రి యాకోబు ఎవరితో పోరాడాడు? మరి దేవదూత పోరాడాలంటే ఒక నరుడు ఆత్మతో పోరాడగలడా? పోరాడగలగాలి అంటే దేవదూత కూడా ఏముండాలి? అబ్రహాం దగ్గర ముగ్గురు భోజనం చేయాలంటే వారికి ఏముండాలి? యేసుక్రీస్తు వారు చేపను తిన్నారా లేదా? శిష్యుల దగ్గర తిన్నారా లేదా? ఏముండాలి? ఏ శరీరం అది? అక్షయ శరీరం. అంటే దేవదూతలకు కూడా ఏ శరీరం ఉంది అక్కడ? ఏ శరీరం ఉందండి? అక్షయ శరీరం ఉంది. మరి ఆ అక్షయ శరీరంతో వాళ్ళు ఏం చేస్తారు అనేది ఆలోచిద్దాం. దానికన్నా ముందు ఇంకా మనకి బాగా అర్థం కావడానికి లూకా సువార్త 20వ అధ్యాయం 35-36 వచనాలు. పరమును మృతుల పునరుద్ధానమును అద్దుగో యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానములో పాలువారై ఉండి దేవదూతల ఏంటంటే దేవదూత సరిగ్గా చదవండి. దేవదూత సమానులు అక్కడ మింగేస్తున్నారు ఏంటో. దేవదూత సమానులను అద్దుకోండి. అక్షయ దేహం ధరించుకున్న తర్వాత దేవదూతలను పోలి ఉంటాము. ఈ లూకా సువార్తలో ఏం చెప్తున్నాడు? దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారు ఇక చావ నేరరు. అంటే దేవదూతలకు ఏ దేహం అయితే ఉంటుందో పునరుద్ధానంలో మనము కూడా అటువంటి దేహాన్నే పొందుకుంటాము. అదే అక్షయ శరీరం, సశరీరం, ఆత్మ సంబంధమైనటువంటి శరీరం. మరి దేవదూతలు ఎలా ఉంటారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం ముగించేస్తానండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-4 వచనాలు. రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసనం నందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. వాళ్ళు ఎవరండి శరాబులు అంటే? దేవదూతలేనా? మహాదూతలు అంట. మనం ఏం పోలి ఉంటాం? ఎలా పోలి ఉంటాం? అక్షయ శరీరాన్ని ధరించుకున్న తర్వాత దేవదూతలను పోలి ఉంటాం. ఆ శరాపులు ఎలా ఉన్నారంట? ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండుతో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. ఎందుకు కప్పుకున్నాడు 2 రెక్కలతో? తన యొక్క ముఖాన్ని, దేవుని యొక్క ప్రకాశాన్ని చూడలేక. మరి కాళ్ళు ఎందుకు కప్పుకున్నాడు? దేవుని ఎదుట కాళ్ళు చూపించకూడదు కాబట్టి కాళ్ళను కప్పుకున్నాడు. ఎగురుచు ఏం చేస్తున్నాడంట? సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గాన ప్రతిగానములు చెయ్యాలంటే ఏముండాలి? కంఠం ఉండాలి కదా. అక్షయ శరీరంలో ఉంటుందా లేదా? అది మనకి పరలోకంలో దేవదూతలను పోలి ఉంటారని చెప్పారు.
మరి అక్షయ శరీరంలో మనకి కంఠం ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఆ విధంగా దేవదూతల్ని పోలి ఉంటాం. దేవదూతలు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా మనము ఉంటాం. దేవదూతల సమానులై ఉంటాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. కానీ ఇన్ని రెఫరెన్స్లు అవసరం లేదండి, కాకపోతే మీకు బాగా అర్థం కావాలని చెప్తున్నాను అంతే. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధుల్లో ఎక్కడ నిద్రిస్తున్నారంటండి? సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలొగుటకును, ఏంటండి? నిత్యముగా హేయులగుటకును మేలు కొందరు. అంటే కొంతమంది నిత్య జీవానికి వెళ్ళడానికి, కొంతమంది అసహ్యింపబడడానికి, హేయులగుటకు సమాధుల్లో నుండి మేలుకొంటారు అంట. చాలండి. అక్షయ శరీరాన్ని ధరించుకొని సమాధుల్లోంచి లేపబడి వారు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్ళి దేవదూతల సమానులై ఉంటారు. మరి ఈ క్షయమైనటువంటి శరీరాన్ని దేవుడు తన మహింపరచడానికి, తన కృపకు, తన మహిమకు కీర్తి కలుగు చేయడానికి మనకి ఇచ్చాడు. మరి అక్షయ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? అక్షయ శరీరంతో పరలోకంలో పని ఏంటి మనకి? వాక్యం అంటామండి. అది దేవదూతలు ఏ పని చేస్తారో, యెహోవా పరిశుద్ధుడు 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 అని ఏదైతే పని చేస్తారో మనము కూడా దేవుణ్ణి ఏం చేస్తామండి? స్తుతిస్తాము. ఆయన మహిమను కొనియాడుతాము. భూమి మీద క్షయమైనటువంటి శరీరాన్ని కూడా ఆయన మహిమను కొనియాడడానికి, ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయడానికి దేవుడు ఇచ్చాడు. అక్షయమైనటువంటి శరీరాన్ని కూడా ఎందుకు ఇస్తున్నాడు? ఆయన్ని స్తుతించడానికి. అంటే మనిషికి ఇవ్వబడినటువంటి 2 శరీరాలు కూడా దేనికి ఇచ్చాడు? దేవుణ్ణి స్తుతించడానికి. ఇక్కడ భూమి మీద పని చేసి స్తుతించాలి, అక్కడ ఏముండదు, పని ఉండదు. స్తుతించడమే పనిగా ఉంటుంది. రివర్స్ చేస్తావా లేదా? పని, దేవుని పని అంటే ఏంటి? స్తుతి 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 స్తుతి. ఇది దేవుడి పని అనుకుంటున్నాం. ఎక్కడ చేయాలి ఇది? అక్కడ చేయాలి. అక్కడ దేవుడు సిద్ధపరిచాడు. ఎక్కడ చేస్తున్నాం? ఇక్కడ చేస్తున్నాం లేదా? అది ఇంకా సబ్జెక్ట్ ఉంది. అది ఇప్పుడు ఒకేసారి చెప్పేస్తే ఏదో అన్నప్రాసన రోజున ఆవకాయలాగా ఉంటుంది. అంటే చూడండి, క్షయమైనటువంటి శరీరాన్ని ఇచ్చిన, అక్షయమైనటువంటి శరీరాన్ని ఇచ్చినా సరే తన నామ ఘనతను మనము మహిమ పరుస్తామని, తన నామానికి ఘనత తెస్తామని దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు. మరి అక్షయమైనటువంటి శరీరాన్ని పొందుకునేవారు ఎవరు? కేవలం పరిశుద్ధులే పొందుకుంటారా? చెప్పాలండి. పాపులు పొందుకోరా? చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అయితే ఈ లోకపు జారులతోనైనను చూడండి, కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీ, లేకపోతే తాను జరిగించినటువంటి 2 కొరింథీ 5:10 అనుకుంటే చూడండి. ఎందుకనగా దానిని జరిగించినటువంటి క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనను సరే
క్షయమైనటువంటి ఈ దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు. అంటే మంచివాడు చెడ్డవాడు ఇద్దరు కూడా, అది మంచివైనా సరే చెడ్డవైనా సరే, ఈ దేహంతో ఈ క్షయమైపోయినటువంటి శరీరంతో జరిగించినటువంటి క్రియల యొక్క ఫలము, ఆ ఫలం మంచిదైనా చెడ్డదైనా సరే ఆ ఫలం పొందినట్లు ప్రతి వాడును పొందినట్లును మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట. ఎక్కడ ఉంటుంది క్రీస్తు న్యాయపీఠం? ఎక్కడ ఉంటుందండి? తీర్పు దినాన్న అక్కడ ఉంటుంది, భూమి మీద ఉండదు. భూమి మీద అయితే ఈ శరీరంతో వెళ్ళిపోతాం. తీర్పు దినాన్న అక్కడ తీర్పు తీర్చేటువంటి ప్రదేశంలో మరి పాపులు ఎలా వెళ్తారు? వాళ్ళు కూడా అక్షయ శరీరాన్ని ధరించుకుంటారు. పరిశుద్ధులు కూడా అక్షయ శరీరాన్ని ధరించుకుంటారు. మరి దేవుడికి పక్షపాతమా? మరి వాళ్ళకి అక్షయ శరీరాన్ని ఇచ్చేసి నీకు అక్షయ శరీరాన్ని ఇచ్చేస్తే మరి మన యొక్క విలువ ఏముంది? వారికి ఇవ్వబడినటువంటి అక్షయ శరీరంతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకు అక్షయ శరీరంతో నరకానికి వెళ్ళిపోతారు అంటే వారు యుగ యుగములు ఏం చేయాలి? కాలబడాలి. వారు శిక్ష అనుభవించడానికి వెళ్ళిపోతారు. నరకమున అగ్ని ఆరదు, పురుగు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చావదు. అక్కడ ఏముంటాయి? ఏడుపును, ఏడుపు ఉండాలి, పండ్లు కొరుకుడు ఉండాలంటే ఏముండాలి? వాళ్ళకే ఉండాలా లేదా? మరి అమర్చాలా లేదా దేవుడు? అందుకాలు కావచ్చు. మన గాన ప్రతిగానాలు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయాలంటే మనకేముండాలి? అది మనం పొందుకునేటువంటి అక్షయ శరీరం. అర్థమైందండి? ఆల్ క్లియరా లేకపోతే 50-50యా? అంటే క్లినిక్ ప్లస్ ఆల్ క్లియరా లేకపోతే బ్రిటానియా 50-50యా? మంచిది. దేవుడు మనకి క్షయమైనటువంటి శరీరాన్ని ఇచ్చినా సరే అక్షయమైనటువంటి శరీరాన్ని ఇచ్చినా సరే ఆయన్ని మహిమపరచడానికే. కానీ భూమి మీద పని చేసి మహిమపరచాలి, పరలోకంలో గాన ప్రతిగానాలతో మహిమ పరచాలి. అంతే కదండి. ఇప్పుడు తాపీ పనికి వెళ్తాడండి, చిన్నప్పటి నుంచి ఎప్పుడు తాపీ మేస్త్రి కింద ఉండిపోతాడా? పెద్ద మేస్త్రి అయిపోతాడా లేదా? పెద్ద మేస్త్రి అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? అలా చెయ్యి ఇలా చెయ్యి అంటాడా లేదా? ఈ భూమి మీద పనిచేసి కష్టపడి పనిచేసిన వాళ్ళకి అక్కడ ఏంటి ప్రతిఫలం ఉందా లేదా? అది తేడా. కాబట్టి ఈ శరీరం జారత్వం కొరకు ఎటువంటి పరిస్థితుల్లో కాదు, దేవుని నిమిత్తమే ఇవ్వబడింది. ఇవ్వబడినటువంటి క్షయమైనటువంటి శరీరం అయినా అక్షయమైనటువంటి శరీరం అయినా సరే దీనితో ఏం చేయాలంటే ప్రభువుని గణపరచాలి. అక్షయమైనటువంటి శరీరం పొందుకొని ప్రభువుని గణపరిస్తే ధన్యులం. అదే అక్షయమైనటువంటి శరీరం పొందుకొని నరకానికి వెళ్ళిపోతే ఆ బాధ వర్ణనాతీతం. అంటే దేవుడు చూడండి శరీరముతోనే మనకి నరకాన్ని స్వర్గాన్ని సిద్ధపరిచేసాడు. అంటే నువ్వు నరకానికి వెళ్ళాలన్నా సాధనం శరీరమే, నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా సరే సాధనం శరీరమే. ఇదండి మన శరీరం వెనకాల ఉన్నటువంటి చరిత్ర. ఈ వాక్యం దేవుడు మీ అందరి వినికుల్లో దీవించి మీ హృదయాల్లో ఫలించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం.